గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ శ్వేయా వర్మ. వెల్కమ్ టు బిఆర్కే ఇన్ డెప్త్. వెలుగులో కనిపించేది ఫార్మా ల్యాబ్, కానీ లోపల నడుస్తుంది ప్రపంచాన్ని కదిలించే డ్రగ్ ఫ్యాక్టరీ. కోవిడ్ టెస్టుల పేరుతో నడుస్తున్న ప్రయోగశాల గుట్టుగా మెఫ్రెడిన్ ఎండి అనే ఉత్పత్తి కేంద్రంగా మారి దేశవ్యాప్తంగా విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న దారుణాలు. ఇదంతా ఎక్కడో కాదు, మన స్వరాష్ట్రం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ చర్లపల్లిలో సెప్టెంబర్ 5న మహారాష్ట్ర పోలీసులు చేసిన దాడిలో 12,000 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, వేల లీటర్ల రసాయనాలు, టన్నుల కొద్దీ ముడిసరుకు బయటపడటమే కాకుండా హైదరాబాద్ సింథటిక్ డ్రగ్స్ హబ్గా మారుతున్న ఆందోళనకర వాస్తవాన్ని బహిర్గతం చేసింది. ఈ రాకెట్ వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత పెద్దది? అధికారులకు నిజంగా సమాచారం లేదా? రాజకీయ అండదండలేనా అనే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఆగస్టు 8న ముంబైలో ఒక బంగ్లాదేశ్ మహిళ వద్ద 105 గ్రాముల మెఫ్రెడిన్ పట్టుపడటమే ఈ కథ మొదలైంది. విచారణలో ఆమె చెప్పిన వివరాలు హైదరాబాద్లోని చర్లపల్లి వైపు దారితీశాయి. సెప్టెంబర్ 5న మహారాష్ట్ర ఎంబీవీవి మిఠా భయందర్ విసాయ్ విరార్ పోలీసులు అక్కడికి చేరుకుని వాగ్దేవి లాబొరేటరీస్ పై దాడి చేశారు. ఈ దాడిలో బయటపడ్డ మత్తు పదార్థాల పరిమాణం, విలువ దేశంలోని అతిపెద్ద స్వాధీనాల్లో ఒకటిగా నిలిచింది. ప్రధాని నిందితుడు ఓలేటి శ్రీనివాస్ విజయమూర్తి ఫార్మా రంగంలో పనిచేసిన అనుభవాన్ని వినియోగించి చట్టబద్ధంగా కనిపించేలా లాబొరేటరీ స్థాపించాడు. కానీ లోపల మెఫెడ్రిన్ తయారీని గుట్టుగా కొనసాగించాడు. కోవిడ్ టెస్టింగ్ పేరుతో ప్రారంభించిన ప్రయోగాల తర్వాత పూర్తిగా డ్రగ్ ఉత్పత్తిగా మారాయి. అతని సహాయకుడు తానాజీ పర్వాటీతో కలిసి ఈ నెట్వర్క్ ను నడిపించాడు. ఈ ల్యాబ్లో స్వాధీనం చేసిన మెఫెడ్రిన్ విలువ దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఉండొచ్చు. అది కాకుండా 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడిసరుకు, వాహనాలు, మొబైల్ ఫోన్లు కలిసి ఒక భారీ నెట్వర్క్ ను బయటపెట్టాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో బంగ్లాదేశ్ మహిళతో పాటు అనేక మంది ఇప్పటికే జైల్లో ఉన్నారు. దర్యాప్తు అధికారులు చెబుతున్నట్లుగా ఈ నెట్వర్క్ విదేశీ లింకులు ఉన్నాయని అనుమానం కూడా ఉంది. బంగ్లాదేశ్, ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు ఈ కేసులో కొత్త కోణాలను తెరపైకి తెచ్చాయి. ఫాతిమా అనే మహిళను అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఆమె ఒక చట్టవిరుద్ధ వలసదారుగా గుర్తించబడటం కూడా ఈ దర్యాప్తునకు మరింత ఈజీగా మార్చినట్లు ఎంబీవీవీ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ను సింథటిక్ డ్రగ్స్ ఉత్పత్తిలో ప్రధాన కేంద్రంగా చూపిస్తుంది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాలో నగరం పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఐటీ, ఫార్మా రంగాల్లో పేరు తెచ్చుకున్న హైదరాబాద్ మరోవైపు డ్రగ్స్ హబ్గా మారుతుందా అనే ఆందోళన ప్రజల మధ్య వ్యాపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేశామని చెబుతున్న వేళ ఇంత పెద్ద రాకెట్ బయటపడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారులు రాజకీయ ఆశ్రయం లేకుండా ఇంతటి ఉత్పత్తి, అంతర్జాతీయ సరఫరా సాధ్యమేనా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒక హెచ్చరికలా చూడాలని, మరింత కఠిన చర్యలు, మరింత అప్రమత్తత అవసరమని తేటతెల్లమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు తాటికాయల జయరాం గారు. నమస్తే జయరాం గారు. నమస్తే అండి. హైదరాబాద్లోని వాగ్దేవి ల్యాబొరేటరీస్లో మెఫెడ్రిన్ తయారీ ఎలా గుట్టుగా కొనసాగుతుందండి అసలు ఎవరికి తెలియకుండా? దీంట్లో మనము అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు 2 ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఆ స్క్రీన్ పైన కనిపించే ఫోటోలో కనిపించే వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళు అంత పెద్ద రాకెట్ను నడిపిస్తున్నట్టుగా అయితే ఏం కనిపించదు. సో వాళ్ళు మాత్రమే కీలకదారులు, సూత్రధారులు అంటే కూడా మనం అమాయకత్వమే. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కనిపించేటివి అన్నీ కూడా వాళ్ళంతా ఓన్లీ పాత్రధారులే, ఈవెన్ ఇంక్లూడింగ్ శ్రీనివాస్తో సహా అనుకుంటున్నా నేను. ఈ శ్రీనివాస్ అనేవాడు కూడా ఒక పాత్రధారిగానే ఉంటాడు. దీని వెనకాల ఇంత పెద్ద రాకెట్ను అంటే మెఫెడ్రిన్ తయారీ అంటే దగ్గరగా ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపించేది 12,000 కోట్లు. 12,000 కోట్లు కాదు, అందుకు రెండు రేట్లు 3 రేట్లు ఎక్కువగానే వీళ్ళు తయారు చేయడానికి స్కెచ్ చేసి ఉంటారు. అంటే దగ్గరగా 50,000 కోట్లు, 1,00,000 కోట్లైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈవెన్ ఇప్పుడు మనం అనుకున్నది ఒక 12,000 కోట్లు, 10,000 కోట్లు అనుకుందాం. వీళ్ళ టార్గెట్ అది కొనడానికి. అంత డ్రగ్గు జనాల్లోకి వెళ్ళిపోతే యూత్ వాళ్ళు మనుషులుగా ఉంటారా? వాళ్ళని కన్నా తల్లిదండ్రులు ఏమైపోతారు? ఈరోజు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేయటము, ఆల్కహాల్ తాగటము, డ్రగ్స్కు బానిసలు అవ్వటం పెద్ద వింతేం కాదు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం కనుక సేల్ అయితే రేపు రాష్ట్రంలో ఉన్న యూత్ ఏమైపోతుంది? ఒకవైపు ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మేము డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటిస్తాం, డ్రగ్స్ని మేము ఎక్కడ లేకుండా చేస్తాం అనేది శబ్దాలు చేశారు. చాలా సంతోషం.
ప్రజల పక్షాన వాళ్ళకున్న కన్సర్న్ని నిజంగా చేతులెత్తి మొక్కాలి. కానీ ఇప్పుడు ఈ కనిపిస్తున్న రాకెట్ ఎవడు, దాని వెనకాల ఉన్నాడు ఎవడో ఇప్పుడు తీర్చగలుగుతుందా ప్రభుత్వం? ఇది కీలకమైన అంశం. అంటే ఇది తేల్చడం అంటే ఇప్పుడు మనకు కళ్ళకు కనిపించేది అంతా ఒక అంశము, కళ్ళకు కనిపించని వెనుక ఇంకొక టీం ఉంటుంది, అది అసలైన టీం. నిజంగా కనుక నేను రెండు అంశాలు అన్నా కదా, రెండో అంశానికి వస్తే ఆ కళ్ళకు కనిపించని ఆ వ్యక్తి ఎవరు, ఇంత పెద్ద మొత్తాన్ని లోపల సరఫరా చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది, దీని వెనకాల ఇంత పెద్ద రాకెట్ నడిపిస్తున్న వాడెవడు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడిది, దీని మీద సర్టిఫికేట్స్ ఎక్కడ తయారు చేస్తుంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ అని చూస్తే మీకు ఎక్కడ కూడా ప్రాపర్ డాక్యుమెంట్ దొరకదు. దొరకదు మీకు, రిజిస్ట్రేషన్లో దొరకదు. నెక్స్ట్ వచ్చేసి మిగతా సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉండవు. అక్కడ ఫార్మసీ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ చూపించే లోపల అది సక్రమంగా ఉండదు, వ్యక్తులు ఉండరు. ఎవరు ఒక స్టేజ్ వరకు మాత్రమే కొంతమంది మన కళ్ళకు కనిపించే వ్యక్తులు మాత్రమే వీళ్ళు బలు పశువులు. కానీ మనకు కనిపించని ఒక మహోన్నతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని క్యాచ్ చేయగలిగిన శక్తి ప్రభుత్వానికి ఉందా అనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ కనుక అది పట్టుకోగలిగితే ప్రభుత్వానికి విషయమే. లేదు వీళ్ళనే చూపించేస్తే మాత్రము ఇది ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలాగే దొరికింది తప్పితే ఇది ఒక్కటేనా, లేకపోతే ఇలాంటి ల్యాబులు 10లలో ఉన్నాయా, 100లలో ఉన్నాయా, లేకపోతే రానున్న రోజుల లోపల యువత ఏమైపోతుంది అనేది ఈరోజు అగమ్య గోచరంగా ఉంది. నిజంగా కనుక ఇప్పటి యువత తల్లిదండ్రులు భయపడాల్సిన విషయం ఇది. బై మిస్టేక్ లోపల వాళ్ళ బిడ్డలు కనుక అనుకోని పరిస్థితి లోపల బానిసలు అయిపోతే ఎవడు కాపాడాల వాళ్ళను? ఏ ప్రభుత్వం కాపాడుతుంది, ఏ డాక్టర్ కాపాడుతాడు, ఏ హాస్పిటల్ కాపాడుతుంది, ఏ సైకాలజిస్ట్ కాపాడుతాడు, ఏ సైక్రాటిస్ట్ కాపాడుతుంది, లేకపోతే ఏ అనలిస్టులు కాపాడుతారు? ఎవడి వల్ల కాదు ఇది. అంటే ఇది అణుబాంబు కంటే ప్రమాదకరమైంది. అంటే ఈరోజు ఒక దేశాన్ని భావి భారత పౌరులని చెప్పుకున్న యువత తుడిచిపెట్టుకుంటూ పోతుంది. అంటే ఎంత ఘోరాది ఘోరమో చూడండి. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే ప్రభుత్వము ఈరోజు ప్రకటనల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంత ప్రమాదకరమైన దాన్ని పట్టుకున్నారు పోలీసులు? అభినందించాల్సింది. ఈరోజు నిజంగా కనుక హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ పోలీసులకి. ఈరోజు వాళ్ళు పట్టుకున్న దాన్ని కానీ లేకపోతే దాని వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఈ లోపుకు ఎన్ని బెదిరింపులు వచ్చినాయో, ఎంత కాంప్రమైజ్ కోసం వచ్చినా కూడా వాళ్ళు దేనికి లొంగకుండా ఈరోజు ప్రజల ముందు పెట్టారు కదా. రియల్లీ ఐ థ్యాంక్స్ మై పోలీస్, తెలంగాణ పోలీస్, నో డౌట్ అబౌట్ ఇట్. కంగ్రాచులేషన్ తెలంగాణ ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్. ఇది తెలంగాణ పోలీస్ విజయం అని చెప్పాలి. జయరాం గారు, అక్కడ అసలు డ్రగ్స్ తయారవుతుందని పోలీసులకు సమాచారం ఎలా అందిందండి అసలు? అయ్యా ఇప్పుడు మీరు అన్నారు కదా ఫాతిమాను ఇంట్రాగేట్ చేస్తున్న క్రమం లోపల ఫాతిమా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది. లేకపోతే ఫాతిమా ఇంకేదైనా క్లూ ఇచ్చినట్టు అయితే పోలీసులు వాళ్ళ ఏ విధంగా ఇంట్రాగేట్ చేయాలో వాళ్ళకి తెలిసింది, మనం చెప్పాల్సిన పని లేదు. ఆ విధంగా లేచి ఆ లింకులు మొత్తం లాగేశారు. అంటే ఎవడు ఏ కలర్ వేసుకున్నా కూడా, ఎవడు ఎలాంటి మాస్క్ వేసుకున్నా కూడా ఒక్కసారి పోలీస్ చేతులకు చిక్కిందంటే వాళ్ళు అనుకుంటే నిజంగా కనుక వాళ్ళు మేము చెయ్యాలి అనుకుంటే మాత్రం ఎవడో ఆపలేడు. డెఫినెట్గా ఈరోజు నిజంగా నేను మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నాను. జయరాం గారు, ఈ డ్రగ్ నెట్వర్క్ అసలు విదేశీ లింకులు ఉన్నాయన్న అనుమానం ఉంది. ఈ అనుమానాలు తలెత్తున్నాయి కూడా. ఇందులో అసలు నిజం ఎంతండి? అంటే ఉండలేదా అనే దానికంటే కూడా ఉండకపోవడానికి పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఇది ఒక తెలంగాణ లోపలనే ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఓన్లీ తెలంగాణ వ్యక్తులే ఇదంతా చేశారు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యక్తులే చేశారు, లేకపోతే ఏదో పక్క రాష్ట్రంలో ఇంకోటి వచ్చి చేశాడు అంటే ఒక సింగిల్ పర్సన్తో ఏదైతే కాదండి. ఇది డెఫినెట్గా ఇది ఒక యూనిట్. దీని వెనకాల ఒక షాడో బాసిజం ఉంటుంది. ఆ షాడో బాసిజం ఏ లెవెల్కి ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగి ఉంటుంది. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. మిమ్మల్ని మాట్లాడప్పుడు ప్రశ్నలు అడిగే మిమ్మల్ని మాట్లాడుతున్న నన్ను కూడా రాత్రే తీసుకెళ్ళిపోగలుగుతారు. అంటే దీని వెనకాల అంత ఈజీ ఉంటుందని అనుకోను. ఎప్పుడు కూడా డ్రగ్ మాఫియా అనేది అన్నింటికంటే వెరీ డేంజరస్ మాఫియా. ఇది అందరికీ తెలుసు.
ఇప్పుడు కనిపించిన దాని గురించి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, కనిపించిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దీనివల్ల వాళ్ళకు నష్టం ఉందనుకున్నప్పుడు ఎవరిని వదిలేయారు. కానీ ప్రభుత్వం కదా ఇప్పుడు చేయాల్సింది. ప్రభుత్వం చిన్నది కాదు కదా. ప్రభుత్వం ఇప్పుడు చేసేసి దీని వెనకాల ఉన్న వ్యక్తులను నిజంగా తీసుకురాగలుగుతుందా, నిజంగా ఈరోజు అరెస్ట్ చేయగలుగుతుందా అనేది $1,000,000 ప్రశ్న. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే దాని వెనకాల ఉండే ఏ ఒక్క వ్యక్తిని కూడా వదిలివేయవద్దు. ఇది డెఫినెట్గా ఇంటర్నేషనల్ లింక్స్ ఉంటాయి. దాంతో పాటు దీని వెనకాల ఉన్నత ఉన్నత అధికారులు ఉన్నారో తెలియదు మనకు, ఉన్నత రాజకీయ నాయకులు ఉన్నారో తెలియదు, లేకపోతే హై లెవెల్ ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరున్నారో తెలియదు మనకు. ఎవరున్నారో తేల్చాల్సింది ప్రభుత్వము. ఇది ఒక చిన్న ఈ స్క్రీన్ మీద కనిపించే వ్యక్తులు మాత్రమే ఇది నడిపిస్తున్నారు, వీళ్ళు మార్కెట్ చేస్తారని అనుకోవటం లేదు, ఎవరు అనుకోవటం లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆ కనిపించే వ్యక్తులే కీలక సూత్రధారులు పాత్రధారులు అనుకోవటం లేదు. వీళ్ళ వెనకాల మాత్రము సూత్రధారులు ఉంటారు. ఇంకా పాత్రధారులు ఇంకెంతమందో తెలియదు. సూత్రధారులను పట్టుకోగలిగితే ఈరోజు తెలంగాణ ప్రజలకే కాదు, భారత ప్రజలను తెలంగాణ ప్రభుత్వం కాపాడినట్టే పట్టుకుంటే. జయరాం గారు, హైదరాబాద్ రాజధాని అయిన చర్లపల్లిలో అసలు అధికారులకు తెలియకుండా ఇంత మాఫియా నడిచిందంటారా? దీంట్లో ఒకటి ఉంటుందండి. దీంట్లో ఎట్లా ఉంటుందంటే, నేను ఒక బేసికల్లీ డాక్టర్గా చెప్తున్నాను. మీకు ఏ డ్రగ్ తయారీ కంపెనీ కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే మెడికల్ ఎక్విప్మెంట్ ప్రిపరేషన్ తయారు కావడం వల్ల, లేకపోతే ముడి సరుకు ఫార్మా ముడి సరుకు తయారు చేయటం కానీ, లేకపోతే ఫార్మస్యూటికల్ కంపెనీస్ పేరు మీద ఇలాంటి వాటి మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేపించేసి ఫ్రంట్ లైన్లో కొన్ని ఫ్రంట్ లైన్ లోపల నిజంగానే మెడిసిన్స్ తయారు చేస్తారు. కొన్ని మందులు తయారు చేస్తారు, మందులు చేస్తుంటుంది. అక్కడ పారాసిటమాల్ తయారవుతాయి, యాంటీబయాటిక్ తయారవుతుంది, పెయిన్ కిల్లర్స్, మల్టీవిటమిన్స్, ఇట్లా అనేక రకమైన టాబ్లెట్స్. దాని వెనకాల కొన్ని మాఫియా ఏం చేస్తుందంటే ఇలాంటి కంపెనీలు ఏర్పాటు చేసుకుంటాయి. సో ఇలాంటి ఓపెన్ చేయటం వల్ల వాళ్ళకి హైయెస్ట్ ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి ఇదొక రకమైన డ్రామా. ఇంకొక రకమైన డ్రామా ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు తయారు చేసేసి రీసెర్చ్ యూనిట్స్ అన్ని తయారు చేసి అక్కడ తయారు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏకంగా వాడు మొత్తమే పెట్టేసి సమ్మది యాసిడ్స్ తీసుకురావటము, సో మెరిడ్రిన్ ఇక్కడ తీసుకొచ్చుకురావటము, ఇవన్నీ చేయటము. అబ్బా, ఇదంతా చూస్తూ ఉంటే అసలు నిజంగా మనం హైదరాబాద్లోనే ఉన్నామా అనే డౌట్ వస్తుంది. హైదరాబాద్లో ఈరోజు యువత అంటే 10th క్లాస్ పిల్లల నుంచి ఉంటే మెఫిడ్రిన్కు బానిసలు అయ్యే పిల్లలు ఇంకెంతమంది ఉన్నారు? నిజంగా కనుక ఈరోజు వాళ్ళని ఎవడు కాపాడాలా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. నిన్న సీఎం రేవంత్ గణేష్ నిమజ్జనం లోపల తను చాలా యాక్టివ్గా పాపం, వాస్తవానికి చెప్పాలంటే మమేకం కావాలా, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక పౌరుడిగా వెళ్ళేసి అందరినీ కలిసి చేసి పిల్లలతోనే పలకరించి చేయటం. సో డెఫినెట్గా అది సీఎం రేవంత్ని అభినందిద్దాం సో ఆ విషయంలో. కానీ అదొకటే సరిపోదు. ఇలాంటివి దొరికినప్పుడు మాత్రము వాగ్దేవి ల్యాబ్ వెనకాల ఉన్నవాడు ఎవడు, ఈ శ్రీనివాస్ ఎవడు, విజయమూర్తి, తానాజీ, పట్వారి, ఇలా అనేక మంది సమూహం ఏవైతే ఉన్నారో వీళ్ళ బయోడేటాతో పాటు వీళ్ళ నెట్వర్క్, వీళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు, వీళ్ళ లింక్స్, వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ మొబైల్స్ ఎంటైర్ వీళ్ళని కంప్లీట్ హ్యాక్ చేసి దిగ్బంధనం చేసి వీళ్ళని విచారిస్తే తప్ప విషయం బయటపడదని అనుకుంటున్నాను. జయరాం గారు, ఈ మాఫియా వెనక ఎవరున్నది ఏమైనా బయటకు వచ్చిందండి? అదే కదా, ఇప్పుడు అది ఎవరు చేయాలి? ఈ మాఫియా వెనకాల ఎవడున్నాడు మనకైనా చూస్తుంది. ఇక్కడ ఎవడున్నాడు అనే విషయం ప్రభుత్వం తెలుసాలి. నిజంగా ఈరోజు పోలీసులను డెఫినెట్గా అభినందించాల్సిన విషయం. నిన్న సీఎం ప్రజల మధ్యలో తిరిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఒక మంచి కార్యక్రమం చేశాలే, ఏది ఏమైనా కూడా దేవుడి విషయంలో రేవంత్ అనుకున్నాను. సో ఈరోజు రేవంత్కు ఇది వెరీ గుడ్ జాబ్. చేయాలనుకుంటే దీనిపైన ఎంత వర్క్ అయినా చేయొచ్చు. కానీ ఒక్కొక్కసారి గవర్నమెంట్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంటుంది డ్రగ్స్ మాఫియాకి. మనం దాన్ని చెప్పాల్సిన పడదు. రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, ఈవెన్ కేంద్ర ప్రభుత్వాలను కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. కానీ దానికి భయపడకుండా సో వాళ్ళను వెలికి తీసేసి ప్రజల ముందు పెట్టేసి వాళ్ళను శిక్షిస్తే ఈరోజు ఒక బిడ్డో ఇద్దరు బిడ్డలం కాదు, వ్యవస్థనే కాపాడుతున్నట్టుగా అవుతుంది.
ఈరోజు ఆ వ్యవస్థకు తండ్రి లాంటి వ్యక్తి సీఎం కాబట్టి తెలంగాణ లోపల సీఎం అలాంటి కార్యక్రమం చేస్తే డెఫినెట్గా మాలాంటి వాళ్ళం తన వెనకాల ఉంటాం. తను చేసే పనికి మేము తోడుగా ఉంటాం. తను చేస్తున్న ప్రతి పనిలో మేము మమేకం అవుతామని, మనం Yes, అందరం కూడా జయరామ్. మనమే మమేకం అవుతామని చెప్పాలనుకుంటున్నాను. ఫాతిమా అనే చెప్పండి. బంగ్లాదేశ్ మహిళ ఉంది కదండి, అరెస్ట్ ఈ కేసును అసలు ఆమె అరెస్ట్ని ఛేదించడంలో ఎలా కీలకంగా మారిందంటారు ఈ కేసుని? డెఫినెట్గా అండి. ఇక్కడ నేను ఒకసారి ఆ, కొ- ఆ, మన కొన్ని ప్రైవేట్ కాలేజీల పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే అది సభ్యత కాదు కాబట్టి. ఒక కాలేజ్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్ డాటర్ కోసం అని ఒక సీటు మాట్లాడాను నేను. ఆ మేనేజ్మెంట్ తోని మాట్లాడితే చెప్తే వాళ్ళు సీటు ఉందని చెప్పేశారు. అసలు ఈ ఏరియా ఎట్లుంటది అని చెప్పేసి మేము వెళ్ళి ఎంక్వైరీ చేసి వచ్చాం. ఆడపిల్ల కదా, మళ్ళీ అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉంటది అని చెప్తే, ఆ కాలేజ్ చుట్టుపక్కల ఏరియా, ఆ కాలేజీకి ఎంత మంచి పేరుందో, ఎంత టాప్ నేమ్ ఉందో, ఆ ఏరియా ఈ డ్రగ్స్ తోనే అంత కంప్ అయిపోయింది. ఆల్కహాల్, డ్రగ్స్, అబ్బా 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 అసలు వెంటనే నా ఫ్రెండ్, ఆయన కూడా ఒక పొలిటీషియన్, ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్. సో తను ఉండేసి అన్న ఇక్కడ వద్దులే, ఇక మనకు వే ఇంకో కాలేజ్ చెప్పన్నా అని చెప్పి నాతోనే వేరే కాలేజ్ది చెప్పించేసుకొని అక్కడ పోయి పాపని చేంజ్ చేశాను. అంటే ఈరోజు ఇట్లా మీకు యూత్ను కనుక పలకరించినట్టు అవుతే, పరిస్థితులను కనుక విచారించినట్టు అవుతే, ఇట్లా అనేక కాలేజీలలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్యలో కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీలు వచ్చిన తర్వాత, ఆ చుట్టుపక్కల ఏరియాలో కూడా డ్రగ్స్ను చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారు అనేది కూడా మన రేవంతే చెప్పాడు. నేను చెప్పడం కాదు, రేవంత్ చెప్పాడు ఇట్లా జరుగుతుంది చేస్తుందని. దాన్ని ఇవన్నీ మేము చెప్తే దాని పెద్ద సానిటీ ఉండదు. రేవంత్ ఒక ముఖ్యమంత్రి కాబట్టి తను చెప్పగలిగితే చెప్తే డెఫినెట్గా దాని సానిటీ ఉంటుంది. రేవంత్ దాన్ని బహిరంగంగా చెప్పాడు, ఇలాంటిది నేను వదిలేయను, ఇది చేయడం ఈ బిడ్డలో ఏ బిడ్డైనా బలి కావడం కరెక్ట్ కాదు, నాకు కూతురుంది జయరామ్. అనే కన్సర్న్ తోని తను చెప్పాడు. నిజంగా దానికి రేవంత్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు రేవంత్ చేయాల్సిన పని ఏంటంటే, దీని వెనకాల ఎవడున్నాడు ఏంటిదనే విషయాన్ని కూడా బయటికి తీసి కూక్కటి వేళ్లతోని హైదరాబాద్లో డ్రగ్స్ను పాలదోలితే తప్ప ఇక్కడ యువత బాగుపడదు అనేది నేను కోరుకుంటున్నాను. తెలంగాణ పోలీసులు కాదు కదంటండి ఈ డ్రగ్స్ మాఫియాని బయటపెట్టింది, మహారాష్ట్ర పోలీసులని బయటకు వచ్చింది కదా. ఇక తెలంగాణ మహారాష్ట్ర పోలీసే కాబట్టి మహారాష్ట్ర పోలీసులకు సెల్యూట్ చేద్దాం. ఏదైనా పోలీసులే కాబట్టి నేను మన తెలంగాణ పోలీసే అనుకున్నాను. ఇప్పుడు నాకు దాని మీద పూర్తి సమాచారం లేదు. సో ఏదైనా పోలీసే కాబట్టి ఏ పోలీసునైనా నిజంగా దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. తెలంగాణ పోలీస్ కూడా దీనిపైన ఇప్పుడు ఇక్కడ నుంచి కాన్సన్ట్రేట్ చేయాల్సిన తెలంగాణలో బాధ్యత జరుగుతుంటే మహారాష్ట్ర మన పోలీస్ పైన ఉంటుంది. ఇక మీదట ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి మన మీద ఉంటుంది. మన టాస్క్ ఫోర్స్ దీని మీద సీరియస్ గా పనిచేయాల్సిన. అంటే మన ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఉంది కదా, అదేం చేస్తుంది అంటారు? నిద్రపోతుంది అంటారా ఇంత జరుగుతుంటే ఇంత మాఫియా? ఇక ఒకటండి, టాస్క్ ఫోర్స్ నిద్రపోతుందా లేకపోతే మెలుకుందా అనేది కాదు, కానీ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కి వర్క్ వచ్చింది. నిజంగా కనుక ఎక్కడో పక్క రాష్ట్రం లోపల ఉండే పోలీసు ఇక్కడ రికగ్నైజ్ చేసింది, మన పోలీసులు ఎందుకు దీన్ని ఛేదించలేకపోయారు అనేది ఇది మన ప్రభుత్వానికి పోలీసుకు ఇది ఒక సవాల్ లాంటిది. ఈ సవాల్ని నెగిటివ్గా తీసుకోకుండా మిత్రులు పాజిటివ్గా తీసుకొని పనిచేస్తే ఇక్కడ మన యువతను కాపాడుకున్న వ్యక్తులం అవుతాం మనం. ఈ ఓలేటి శ్రీనివాస్ విజయమూర్తి ఫార్మా అనుభవాన్ని ఉపయోగించి డ్రగ్స్ తయారీకి అసలు ఎలా తెరతీశారండి? కంపెనీని ఉపయోగించి డ్రగ్స్ తయారు చేయాలనేది వీళ్ళ చేతులతోని అసలు ఎలా ఇలా యువతకి హాని చేయాలని ఎలా అనుకుంటుంది? అసలు ఫార్మా కంపెనీ అంటే మందులు తయారు చేసే కంపెనీ, అది అడ్డం పెట్టుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఫార్మా కంపెనీస్ మీద ఇలాంటివి మళ్ళీ పునరుద్ధరణ కాకుండా ఉంటాయి? లేదండి, మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ వరకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. నేను ఓలేటి శ్రీనివాస్ ఎవడు అని చెప్పేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు పెద్దగా ఏం రిజల్ట్స్ దొరకలేదు. వాస్తవానికి దీంట్లో ఓలేటి శ్రీనివాస్ విజయ్ అనే పేరు మీద నాకు కొంత కనిపించింది, అది సాఫ్ట్వేర్ లాగా కనిపించేసింది. ఇక్కడ నాకు ఏమి కనిపించలేదు. సో ఈ ఓలేటి శ్రీనివాస్ విజయ్ అనేది ఏంటిది,
అనే దాన్ని ఇంకో భారీ డ్రగ్ మందుల మాటున 12,000 కోట్ల దందా. ఇవన్నీ ఇప్పుడు న్యూస్ మాత్రమే ఇది. అంటే ఈ ఓలేడ్ శ్రీనివాస్ ఎవరు అనే దాని మీద సెర్చ్ చేస్తే ఏది దొరుకుతలేదు. అంటే ఈ కంపెనీ ఏంది, కథ ఏంటిది అనే దాన్ని ఏం దొరుకుతలేదు. వాస్తవానికి మనకు దీంట్లోపల ఈ వ్యక్తులను అంటే మీడియా కూడా చేయాల్సింది ఒక చిన్న సజెషన్ అదేంటంటే, ఎప్పుడైనా బాధితులను ఫోటోలు పెట్టి బాధితులనే మనం చూపిస్తుంటాం. బాధితులను మాత్రమే కాదు, బాధితులను చూపియటం లోపల మనకు ఎంత అవసరమో ఇక్కడ ఈ రాక్షస క్రీడ చేసే వ్యక్తులను కూడా వాళ్ళ ఫోటోలను సేకరించి వాళ్ళను అడుగున చూపించి ట్రోల్ చేయాల్సిన బాధ్యత మీడియా మిత్రులకి, సోషల్ మీడియాలో యువతకి, పోలీస్ వ్యవస్థకి, రాజకీయ వ్యవస్థకి అందరి మీద ఉంది. సో ఈరోజు ఇప్పుడు ఓలేట్ శ్రీనివాస్, ఇంకా విజయ్, ఇంక ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు గ్యాదర్ చేయాలి. అసలు వాళ్ళు ఎక్కడ ఫోటోలు సబ్మిట్ చేశారు, ఎవడు వాళ్ళ వెనకాల ఉన్నది, వీళ్ళేనా, ఇంకా వీళ్ళ వెనకాల వాళ్ళ ఫోటోస్ కూడా ఎక్కడ అందుబాటులో లేవా జయరామ్ గారు? లేవు, చూసాను నేను, అదే చూసాను. వాళ్ళ ఫోటోలు కూడా ఎక్కడ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ, ఓలేడ్ శ్రీనివాస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో కనిపించింది. సో ఇంకేవేవో కనిపించినాయి. సో దట్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ ఈ వాగ్దేవి ఫార్మస్యూటికల్ ల్యాబ్ మీద కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఇది అసలు వాళ్ళ ఫోటోలను క్యాచ్ చేయాలండి. వాళ్ళ ఫోటోలను, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఆధార్ కార్డుని ప్రతిదీ ట్రేస్ చేయగలిగి ఉండాలి. అంటే ఇంత ఏ ఫోటో లేకుండా మరి రిజిస్ట్రేషన్ చెయ్యరు. మరి రిజిస్ట్రేషన్ చేస్తున్న తర్వాత ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ మన లైవ్ అయిపోయాక నేను వెతుకుతాను. సో మీరు కూడా చూడండి, మళ్ళీగా మనం ఎపిసోడ్ దీన్ని డిస్కస్ చేద్దాము. డెఫినెట్ గా ఇది చాలా పెద్ద రాకెట్. ఇది యువతను కాపాడుకోవాలి అంటే, యువతను మనం రక్షించుకోవాలంటే, బిడ్డలను బతికించుకోవాలంటే ఇలాంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ ముసుగులలో ఉన్న ఇంతటి ఒక నరరూప రాక్షసుల కంటే ఘోరం ఇది. అంటే ఒక రాక్షసుడు ఒక్కరినో ఇద్దరినో తింటుండొచ్చు, లేకపోతే ఒక 10 మంది చంపుతుండొచ్చు, కానీ కొన్ని లక్షల మందిని చంపే ప్రోగ్రామ్ ఇది. వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వదలొద్దు అనేది నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ జయరామ్ గారు. వెల్కమ్. ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.